క్రిమినల్ డిఫమేషన్ ఫైల్ చేస్తున్నది సినిమా మీద రామ్ గోపాల్ వర్మ అలాగే దాసర్ కిరణ్ మొత్తం తప్పుదోవ పట్టించి మొత్తం క్రిమినల్ డిఫమేషన్ కింద మమ్మల్ని అందరూ తప్పుగా చిత్రీకరించారని చెప్పని కోర్టు ఫైల్ చేస్తున్నది. సో దానికి సంబంధించి ఇంకా డాక్యుమెంట్స్ సంబంధించి చెప్పినారు, అది కూడా రేపు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంక ఇప్పుడు కోర్టు పరిధి ఉంది కాబట్టి ఏదైనా సరే చట్టపరంగా వాళ్ళు చూసుకుంటారు. సినిమానే ఏం తీసాడో అది కాదు, మొత్తం టోటల్గా సినిమా డైలాగుల దగ్గర నుంచి, సినిమా టైటిల్ దగ్గర నుంచి, సినిమా ట్యాగ్ లైన్ దగ్గర నుంచి మొత్తం అన్ని టోటల్గా డిఫమేటరీగా ఉందని చెప్పని, మొత్తం అన్ని డిఫమేటరీగా ఉన్నాయని చెప్పని దీంతో క్రిమినల్ డిఫమేషన్ ఫైల్ చేసాం. అది సో చూద్దాం కోర్టు మరి ఏం తీర్పిస్తుంది. అది అంటే గతంలో కూడా కలిసారు, మీకు సినిమా స్టోరీ చెప్పారని చెప్తున్నారు, దానికి దీనికి డిఫరెన్స్? ఎవడు చెప్పాడు స్టోరీ? నాకు కలిసి స్టోరీ చెప్పారు. చెప్తాను. నాకు కథ ఎవడో ఏం చెప్పలేదు, అది కథ అంతా తెలుసు అని చెప్పని మీడియాలో రామ్ గోపాల్ వర్మ అనేది చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు, తనే చెప్పుకున్నాడు. అసలు వచ్చాడు పెద్ద మనిషి ద్వారా వేరే వాళ్ళు మాట్లాడతానని చెప్పంటే వచ్చాడు అసలు. సో ఇప్పుడు న్యాయపరంగా మేము ఎటువంటి ఏం తీసుకుంటాం, ఏం చర్యలు తీసుకోవాలని చెప్పని అందరూ కూర్చుని కలిసికట్టుగా మా న్యాయవాదులతోటి రంగా గారు దాంతో అంతపాటు కలిసికట్టుగా ఉన్న న్యాయవాదులు వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని ఇతని మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ చేద్దామని చెప్పని ఒక మాట అనుకుని వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఇదిగో టైం వచ్చినప్పుడు దాని పని దాన్ని జరుగుతూ ఉంటుంది. దానికి ఇవాళ ఎందుకు జరిగింది, నిన్న ఎందుకు జరగలేదని చెప్పంటే దాని ఊరికి పనికిమాల డిస్కషన్స్ అనేది ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం ఎక్కువ డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి భావిస్తున్నాం. క్రిమినల్ డిఫమేషన్ వేసాను, సివిల్ కాదండి, సివిల్ కాదు, క్రిమినల్ డిఫమేషన్ ఫైల్ చేశాను. అసలు చెప్పాను కదా దేనిగా టైం వస్తుందని చెప్పాను, ఇవాళ ఇవ్వాలా నిన్న ఇవ్వాలని చెప్పాను. దానికి ఎక్కడ ఇదే చట్టపరంగా ఫలానా పట్టిగా రోజు ఇవ్వాలని చెప్పని ఎక్కడ లేదు అసలు. అది కొంతమంది పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడారు ఆ రోజు, అది వాళ్ళ మాట కూడా వాళ్ళని కూడా మోసం చేశారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా సంబంధం లేదు, అది ఆ పరంగా మేము చేసుకుంటున్నాం. చెప్పాను కదా, నువ్వే అంటున్నావు టైం వచ్చినప్పుడు దాని మూల్యం వాళ్ళే చెల్లిస్తారని చెప్పాను. ఇప్పుడు కోర్టులో ఉంది కదా, చూద్దాం. నా పేరు ధనుష్ రిషి, అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.